ముఖం కిందికేసుకొని కూర్చున్నావు ముళ్ళవైన బారగన్ లెక్క. ఓడిపోయినా. ఏంది ఓడిపోయినావా? ఒక్కోటితోనే ఓడిపోయినా. ఏంది ఒక్కోడితో ఓడిపోయినావా? ఓర్ని తలపండు వలగా, ఓర్ని ముందారం దెంప, భూములు అమ్ముతివి, జాగలు అమ్ముతివి, ఉన్నే లేని నా పే మీద బంగారం అంటే అమ్ముతివి, ఇల్లంతా ఆగం చేతివి కదరా. నువ్వు పచారానికి తిరిగింది కాక నన్ను దింపితివి. పాలోని కాళ్ళు మొక్కుపిత్తివి, భగోని కాళ్ళు మొక్కుపిత్తివి, అచ్చగాని కాళ్ళు మొక్కుపిత్తివి, లుచ్చగాని కాళ్ళు మొక్కుపిత్తివి, చిన్నోళ్ళ కాళ్ళు మొక్కుపిత్తివి, పెద్దోళ్ళ కాళ్ళు మొక్కుపిత్తివి. నీ తలపండు వలగా ఆఖరికి అయినోని కాళ్ళు మొక్కుపిత్తివి, కానోని కాళ్ళు మొక్కుపిత్తివి. ఏం చెప్పమంటవే అవ్వా? సర్పంచ్ అయితేనని రోజు తెల్లబట్టలు వేసుకొని తిరిగిండే అవ్వ, పెద్ద పెద్దిరికానికి పోయిండే అవ్వ, భూములు అమ్మిండే అవ్వ, జాగలు అమ్మిండే అవ్వ, నా పే మీద బంగారం కూడా అమ్మిండే అవ్వ. మాలతి, ఓ మాలతి. ఏందక్క? ఏం చెప్తున్నావే? ఏం లేదే, ఇప్పుడే పని తీరింది. ఇంకా ప్రసాద్ ఓడిపోయిండట. ఇంటికాడ ఆయన పిల్లం బాగా ఎడుతున్నారంటే పోయి మాట్లాడిచ్చేద్దాంపా. అయ్యో అవునానే? ఏం లేదే, ఇంకా ప్రసాద్ లేడా? ఓడిపోయినందుకు ఆయన పిల్లం ఇంట్లో కూర్చొని ఎడతారట. పోయి మందలిద్దామంటాంది. ఓడిపోయిన దగ్గర పోయి మందలిస్తే గెలిచిన ఏమనుకుంటాడే? మళ్ళీ ఏమైనా పనులు పడితే చేస్తాడా? గెలిచిన దిక్కే పోదాం. గట్లాంటవేందో మొదలైతే ఓడిపోయిన దగ్గర పోయి ఓదార్చుదాం, వెనుక సీరి గెలిచిన దగ్గర పోయి ఎగురుదాం. ఎందుకంటే రేపు ఏదైనా పనులు పడితే మనకు ఏస్తాడో. మొదలైతే ఇటు పోదాం పారి. ఆవు బాగా ఎడుతుండట, పోయి మందలిచ్చేద్దాం పాలి. సరేదా? పండి పండి. ఊరోళ్ళందరినీ పిలిచిండే అవ్వ, ఇంట్లోనే తాగిపించిండే అవ్వ, తాగేటోడు తాగిండే అవ్వ, కక్కేటోడు కక్కిండే అవ్వ, ఆకిట్లా పోజుతోడు పోసిండే అవ్వ, ఆకిట్లా పోజుతోడు పోసిండే అవ్వ, కక్కినోందంతా ఎత్తిపోసిండే అవ్వ, పోసినోందంతా కడిగిండే అవ్వ, నా కట్టమంతా ఎట్టికైంది అవ్వ. ఈయన పెద్దిరికం భూమిలో పోనే అవ్వ, ఈయన పెద్దిరికం గంగలో పోనే అవ్వ, నా ముఖం ఎత్తుకొని ఊళ్ళు ఎట్లా తిరగాలనే అవ్వా. ఏందే ముఖం ఎత్తుకొని ఎట్లా తిరగాలంటున్నావా? మళ్ళా ఎంపీటీస్ కి పోటీ చేస్తా, గెలిచి చూపిస్తా. నీకేమైనా మానం ఉన్నదా? నీకేమైనా సిగ్గున్నదా ముండ కొడక? ఇంకా ఎంపీటీస్ కి పోటీ చేస్తావు, ఇంకేం అమ్ముతావు? చిక్కెంటుకలోని పిలిపిస్తా, నీ సిగెంటుకలు అమ్ముతా, నీ సిగెంటుకలు అమ్ముతా. పొద్దుగా లేచి తెల్లంగేసి తెల్ల పాయింట్ వేసి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద పూలు లెక్క గెలిచేస్తానంటే కదరా. ఇప్పుడేమో కుత్తుకోట పిల్లి లెక్క కూర్చుంటివి. నీకు ఇంతగానో పెద్దిరికం ఎందుకురా చెప్పు? ఎందుకు కొడుతున్నావు? ఏ ఆగురి, కొట్టుకుంటే వస్తుంది, తిట్టుకుంటే వస్తుంది. ఓడిపోయినోడు గిట్ట మళ్ళా గెలిచేస్తాడా? మళ్ళా ఎంపీటీసీకి నిలబడి గెలిచేస్తాడట. దానికోసం నా ఇంటికలు కూడా అమ్ముతాడట. భూములు అమ్మి నానబడుతుంది, జాగలు అమ్మి నానబడుతుంది, మరి ఇంకేం అమ్ముతారే? ఈళ్ళ సావులు గాను, ఈళ్ళ దినాలు గాను, తినిపిత్తనేమో తిన్నారు, తాగిపిత్తనేమో తాగిర్రు, పైసలు ఇత్తనేమో తీసుకున్నారు, మంది కోటేసి గెలిపించిర్రు. నువ్వు అవునే, మేము పైసలు ఇత్త నువ్వు తీసుకోలేదానే, తంసాబ్ ఇత్త నువ్వు తాగలేదానే, మంది కోటేంది నీకు ఎందుకు వస్తుందే రేషం ఇంతగానం? అగో మీతో తిరిగితే మీకే ఓటెత్తివి, గిట్ల మాటలంటే మాకు రేషన్ రాదా? మీ దిక్కే తిరిగితే మీకే ఓటెత్తిమి. ఒక దిక్కు పైసలు తీసుకొని ఇంకో దిక్కు ఓటేసేటోళ్లకు బుద్ధి ఉండాలి. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? పోయాలని అడుగు పోలి. గింత పాప ఉంటదా, గింతాడి ఉంటదా? ఈడ తిన్నరు, తాగిన్రు, అవతల కోటేసి గెలిపించిండ్రు. ఇవాళ రేపు ఎవ్వలన్నా నమ్మచ్చేటట్లేదు. అవునే ప్రసాదన్న, నువ్వు మన కుల పోనివని మనోనివని నీ వెనక తిరిగి నీకే ఓటెత్తివి. మా మీద అనుమానం అనే నీకు? ఏ మన కులపోళ్ళందరి మీద మాకు నమ్మకమే గాని ఇక ఓలు మోసం చేసి మునిగిల్లో ఇల్లు భూమిలో రోజు గెలిచిరు పిల్ల. రాజరావణ గెలిచి రాజరావణ.
అబ్బా ఇటు వచ్చి ఓదార్చినట్టే ఓదార్చి అటు పోయి ఎగురుతాళ్ళు. అవు నువ్వు ఇట్రా ఏందే నువ్వు ఇట్రా వీళ్ళు ఏం చేస్తాలో చూసేవదా. మనోళ్ళు మనల్ని మోసం చేసిరు కానీ మన కుల పొల్లు అని తినిపిత్తివి తాగిపిత్తివి ఇల్లు అంతా ఆగం చేతివి. అటు చూడు ఉండా కొడక. ఎట్లా సంబరాలు చేసుకుంటాళ్ళు. అగో వాళ్ళు ఇటే అత్తాళ్ళు. మనం ఇంట్లో పోదాంపా. ఎందుకే ఇంట్లో కోడు మనం ఏమైనా దొంగతనం చేసినామా? నీకు కొంచెం నన్ను నల్లమ్మకం అనిపిస్తలేదా? వాళ్ళు హెచ్చరికరికైనా మన ఇంటి ముందే ఎగురుతారు. చక్కగా లోపలికి పోదాంపా. అగో చూసినావా వాళ్ళు కావాలని మన ఇంటి ముందట ఎగురుతుర్రు దునుకుతుర్రు. ఆగురు ఇక్కడ బాగాసేపు ఎగురద్దు పోదాం పారి. అన్న మనం ఒకటే ఓటు మీద గెలిచినాం. నిన్న మొన్న ఖర్చు పెట్టింది బుల్లెటేసినట్టు. అన్న ఆడు అందరి మీద ప్రమాణం చేసుకుంటే ఓటేసుకున్నాడు. అందుకని మనం నోట్లు వచ్చినాయి. మనం ఇంత ఖర్చు పెట్టినా కానీ ఆనికి సగం ఓట్లు పడ్డాయనంటే మరి ఊళ్ళోకి ఓట్లు వేసారు. సర్పంచ్ నేనే అయినా వానికి ఊళ్ళో ఓట్లు వేసారు. వాళ్ళందరి లిస్టు బయటకు తీయండి. వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేపిద్దాం. వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే పింఛన్ కట్ చేపిద్దాం. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మొత్తం కట్ చేపిద్దాం. మేమైతే నీకే ఓటేసినామన్నా. మేము కూడా నీకే ఓటేస్తాం. నేను చూద్దా నేను నా పెళ్ళం చూద్దా నీకే ఓటేస్తాను. అవు సర్పంచ్ అవు ఇంకా మహేందర్ గారు మొన్నటిదాకా మన దగ్గర తిన్నాడు తాగిండు చేసిండు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పార్టీలా తిరుగుతుంది. మరి నువ్వే చెప్పాలి అది కూడా అని రేషన్ కార్డు కట్ చేపి. ఎందుకన్నా సర్పంచ్ అయిన తర్వాత ప్రమాణం చేసే రోజు నీవాడు నావాడు అనే తేడా లేకుండా ఎవరికి పక్షపాతం చూపించకుండా అందరికీ సమానంగా పథకాలు వర్తింపజేస్తారని చెప్పి మాటిచ్చి ప్రమాణం చేసిన మీరు మళ్ళా ఈ కక్షపూరిత రాజకీయాలు ఏందన్నా? అందరినీ సమానంగా చూడండి. ఎప్పటికీ మీరే సర్పంచ్. మీరు అందరు కలిసి నన్ను మోసం చేసిరు కదరా. మీరు గిటు పక్క వచ్చి ఎట్లా గుర్తుర్రు ఎట్లా సంబరాలు చేసుకుంటుర్రు? కులం అని నమ్మితే మూల కూర్చుండే పెట్టిల్లు కదా మమ్ములను. నీకు 1000 రూపాయలు ఇచ్చిన కోట్లు కొనిచ్చిన నువ్వు ఎవరికి ఓటేసినావు చెప్పు? నీకు 1000 రూపాయలు ఇచ్చిన ఓ చీర కొనిచ్చిన ఎవరికి ఓటేసినవే? నీకు 1000 రూపాయలు ఇచ్చిన బీరు కొనిచ్చిన నువ్వు ఎవరికి ఓటేసినావు చెప్పు? మీ అందరికి పైసలు ఇచ్చినాం చీరలు కొనిచ్చినాం. ఓలకేసులు మీరు ఓట్లు. మీ ఆడకట్టుకు పంచు అని 50,000 రూపాయలు ఇచ్చిన పంచినవా జేబులో పెట్టుకున్నావా? ఓలకు ఓటేసినావు చెప్పు? ఇక మేము ఓడిపోయినాం కదా మా పైసలు మాకు ఇర్రి మా చీరలు మాకు వాపస్ చేయర్రి. నా మందు బట్టలు నాకు తెచ్చి ఇర్రి. నీ బాటిల్ లేడున్నాయి తాగుతివి కక్కుతాం ఎత్తుకపోరి. ఎత్తిపోతాం. ఎందుకు ఎత్తిపోయాం? వారం రోజుల నుంచి తాక్కుంటా నా ఇంటికాడ కక్కితే అక్కడ ఎత్తిపోసిన. ఇప్పుడు ఇక్కడ కక్కు ఈ ఇంటికాడ కూడా ఎత్తిపోతా. కక్కుతా అని అంటున్నావంటే ఓటేయాలని ఒప్పుకుంటున్నావుగా. వాళ్ళు మనకు ఓటేసిన వాళ్ళు అయితే గిటెందుకు వస్తారు సంబరాలు ఎందుకు జరుపుకుంటారు? ఏషమని చెప్తే మీకు వినిపిత్తలేదా? నమ్మకం అనిపిత్తలేదా? మరి మీరు నాకే ఓటేసినామని ప్రమాణం చేయరు. లేకపోతే నా పెళ్ళని చీరుతోని ఇన్నే ఊరేసుకొని చచ్చిపోతాం. అరే వేసినామంటే ఎందుకు నమ్ముతలేరు? మరి మీ అందరూ ఓటేస్తే నేను ఎట్లా ఓడిపోయినా? నీ పెళ్ళ మీద ఓటేసి చెప్పు నువ్వు నాకే ఓటేసినామని. పిసపిత్రుడా
నా మీద ఒట్టేమంటాను నీ పిల్ల మీద ఒట్టేస్తాడు నీకే ఓటేసినవని ఓ పాసిపోయిన మొకందానా ఏందే నా మీద ఒట్టేమంటాను ఏ మురిపోయిన మొకందానా నీ మొగడు నా మీద ఒట్టేమని ఎట్లా అన్నాడే అగో మరి తాగిపిస్తే తాగితిరి తినిపిస్తే తింటిరి చీరలు ఇస్తే కట్టుకుంటారి పైసలు ఇస్తే తీసుకుంటారి మరి ఓటు ఎందుకు వేయలేదే మిమ్మల్ని ఓడి దాయిపోయమన్నాడు ఓడి తినిపిమన్నాడు ఓడి చీరలు ఇమ్మన్నాడు ఓడి పైసలు ఇమ్మన్నాడు మీ గర్భకు మీరే ఇచ్చిరే ఇంకా మమ్మల్ని అంటారా అవునే తిన్నప్పుడు తాగినప్పుడు చీరలు కట్టుకున్నప్పుడు బుద్ధి ఉండద్దానే ఓటేద్దామని ఓ ముసలోడా ఆడకట్టోళ్ళందరికీ కళ్ళు దాపిస్తాను 10,000 రూపాయలు తీసుకోపోయాను ఇటు వచ్చి ఎట్లా కూర్చున్నావు? అరే ఓటు నీకే ఇచ్చిర్రా. సరే నాకే ఓటేసినా అని ఒట్టేయి, లేకుంటే ఊరేసుకున్నాను తప్ప మందు తాగాను తప్ప. అరే ఒట్టేందుకురా మేము అందరం కలిసి నీకే వేసినావురా ఓటు. మీ అందరూ నాకే ఓటేసినాక వాళ్ళెట్లా గెలిచిర్రు నిజం చెప్పుర్రి, లేకపోతే ఏమన్నా వేసుకొని సత్తా. ఇగో పైసలు మీరు ఇచ్చిర్రు, వాళ్ళు కూడా పైసలు ఇచ్చిర్రు, కాబట్టి ఇద్దరికి నట్టం కాకుండా నేను ఓటు మీకేసిన, మా ముసలిదేమో వాళ్ళకేసింది. మేము కూడా అంతే, వాళ్ళిచ్చిరు పైసలు మీరిచ్చిరు పైసలు, వాళ్ళకొకలం ఓటేసినాం మీకొకలం ఓటేసినాం, ఇవాళ పాపన పోవద్దని. మేము కూడా అంతే, మా ఇంట్లో 5 ఓట్లుంటే మీకు 2 ఓట్లు వేసినాం వాళ్ళకి 2 ఓట్లు వేసినాం, ఉన్న ఒక్కోటు ఓళ్ళ పాపం తలగద్దని నోటకేసినాం. మేము కూడా అంతే, మా ఇంట్లో 2 ఓట్లు ఉంటే ఇటు ఓటు వేసినాం అటు ఓటు వేసినాం వాళ్ళ పాపం తలగకుంటా. మేము సుతంగా అంతే చెరొక దిక్కు ఓటేసినాం. మా ఇంట్లో 3 ఓట్లు ఉంటే చెరోటి వేసినాం, ఓల పాపం తలగద్దని ఒకటి నోటకేసినాం. మా ఇంట్లో 2 ఓట్లు ఉంటే మా ముసాలతో అట్టేసి నేను ఇటు వేసిన. అవురాందిగా నువ్వేం తప్పుడు ఎత్తులు, నువ్వేటేసినవురా ఓటు? మీరు ఇచ్చిన పైసలు వీళ్ళు ఇచ్చిన పైసలు ఎవరి పాపం నోటకేసిన. అవునే, వీళ్ళందరూ సమానంగా ఎత్తే ఆ ఒక్కోటు ఎట్లా ఎక్కువ వచ్చిందే? అవును కదనే, ఒక్కోటి ఎట్లా? అవును గాని మనది ఏ గుర్తు? తెడ్డు గుర్తే, తెడ్డు గుర్తు. నేను కత్తి గుర్తుకేసింది. కొంప ముంచినవు కాదనే, నీ అవ్వ ఎంత పని చేతివే, తెడ్డే తెడ్డు. నీ భార్యని నీ కోటేయలేదు, నువ్వే మళ్ళీ మమ్మల్ని అందరినీ ఓటేయలేదు అని అడుగుతున్నావా? అవురా, మేము ఓటేసినామంటే ఒట్లు వెట్లు జుట్టు వెట్లు అనుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతామారా? హాయ్. నమస్తే దోస్తులు, వీడియో చూసిరు కదా, ఇది ఓన్లీ నవ్వుకోవడం కోసమే చేసిన వీడియో, ఎవరిని ఉద్దేశించి కాదు. అయ్యో నా కోసమో నీ కోసమో అని మాత్రం అనుకోకుండ్రి. గట్లనే గట్లనే ఓట్లు చూడంగా ఓట్లు వేయంగా చూసుకుంటే ఇర్రి, గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నాకు కూడా జర కామెంట్లు పెట్టుర్రి. ఇక నేను పోతున్నా మళ్ళా గత్తా.